టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున చేసిన సోగ్గాడే చిన్ని నాయన బంగారాజు చిత్రాలు బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. త్వరలో బంగారాజు సీక్వెల్ రాబోతున్నట్టు సమాచారం. బంగారాజు మూవీలో నాగార్జున, నాగచైతన్య నటించగా సీక్వెల్ లో అఖిల్, నాగచైతన్య, నాగార్జున ముగ్గురు కలిసి నటిస్తారని సమాచారం. నాగ్ గత కొంతకాలంగా వరుసగా తాను నటించిన సినిమాలను సంక్రాంతి పండుగ బరిలో దిలుపుతున్నాడు. ఇకపోతే వరుసగా అపజయాలతో డీలా పడిపోయిన సందర్భంలో నాగార్జున సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమాని సంక్రాంతి కాన్పుగా విడుదల చేశారు. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ మూవీ తర్వాత నాగార్జున బంగారాజు అనే మూవీతో మరోసారి సంక్రాంతి బరిలో నిలిచారు. ఇకపోతే ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదలయ్యి బాక్సాఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ ను అందుకుంది. ఇలా వరుసగా సంక్రాంతి బరి అందించిన 2 సినిమాలు కూడా మంచి విజయాలు అందుకోవడంతో మరోసారి నాగార్జున కను నటించిన నాసామిరంగ సినిమాను సంక్రాంతి బరియం నిలిపాడు. ఈ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి కొనుగోలు సందర్భంగా జనవరి 14వ తేదీన విడుదలైంది. ఇకపోతే ఈ సినిమా ఇప్పటికే భారీ కలెక్షన్లను బాక్సాఫీస్ దగ్గర అందుకొని బ్రేక్ ఈవెన్ ఫార్ములాకు దగ్గరగా వచ్చింది. ఈ మూవీ మరికొన్ని రోజులలోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హిట్ స్టేటస్ ను అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా ఈ సంవత్సరం కూడా నాగార్జున సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేసిన నాసామిరంగ మూవీతో మరో విజయాన్ని అందుకునే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. వాటన్నిటిని దాటి 2016లో బిగ్గెస్ట్ హిట్ ను సాధించింది నాగార్జున నటించిన సోగ్గాడే చిన్ని నాయన. తండ్రి కొడుకులుగా నాగార్జున డబుల్ యాక్షన్ చేసిన ఈ చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ గా వచ్చిన బంగారాజు కూడా ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుందా అన్న అనుమానాలపై దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఇటీవల ఓ క్లారిటీ ఇచ్చాడు. సోగ్గాడే చిన్ని నాయన సినిమా ఎక్కడ ఆగిపోయిందో బంగారాజు అక్కడే మొదలైంది. బంగారాజులో ఒక నాగార్జున క్యారెక్టర్ కు కొడుకుగా, మరో నాగార్జున క్యారెక్టర్ కు మనవడిగా ఆకట్టుకున్నాడు నాగచైతన్య. ఇంతకు ముందు ఈ తండ్రి కొడుకులు కలిసి మనం చిత్రంలో నటించారు. మరోసారి వీరిద్దరి స్క్రీన్ ప్రెజెన్స్ బంగారాజుకు పెద్ద ప్లస్ గా మారింది. బంగారాజు తర్వాత కూడా సీక్వెల్ కు ఛాన్స్ ఉందని ఇటీవల స్పష్టం చేశాడు ఈ దర్శకుడు. అయితే ఈ కథను హడావుడిగా సిద్ధం చేస్తే సరిపాదని, సరైన సమయం తీసుకుని కథను పూర్తి చేసి సెట్స్ పైకి తీసుకెళ్తానని వివరించాడు కళ్యాణ్ కృష్ణ. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.